2026లో జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ జరుపుకోబోతున్నాం. భోగి రోజున తెల్లవారు జాము కన్నా ముందే లేచి భోగి మంటలు వెలిగిస్తారు. చిన్న పిల్లలకు రేగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. మకర సంక్రాంతి రోజున పాలు పొంగించి పాలతో మిఠాయిలు తయారు చేసుకుని తింటారు. పండుగ రోజున రంగురంగుల ముగ్గులు వేయడం, గాలి పటాలు ఎగురవేయడం, మిఠాయిలు చేసుకోవడం చేస్తారు. కనుమ రోజున కోడి, మేక మాంసం వండుకొని తినడం, మద్యం, చెట్టు కల్లు సేవించడం చేస్తారు. మనం అందరం ఒకటి గమనించాలి, రేగి పండ్లు కావాలంటే బద్మాష్ చెట్టుకు నీళ్లు పోస్తే ఎట్లా, మనకు రేగి పండ్లు కావాలంటే రేగి చెట్టుకే నీళ్లు పొయ్యాలి. ఇక్కడ రేగి చెట్టు అంటే భారత్, బద్మాష్ చెట్టు అంటే చైనా. నీళ్లు అంటే డబ్బులు, పండ్లు అంటే ఫలితం అంటే జేబు నిండడం లేదా ఆనందంగా ఉండడం అని చెప్పవచ్చు. పండుగ మనది, సంస్కృతి మనది, సంప్రదాయం మనది, నీళ్లు మాత్రం తీసుకుని పోయి బద్మాష్ చెట్టుకు పోస్తిమి. రేగి చెట్టు నీళ్లు లేక ఎండిపోయే, ఇగ రేగి పండు కావాలంటే ఎట్లా, మనమందరం బద్మాష్ చెట్టుకు నీళ్లు పోస్తిమి. ప్రతి పండుగలో చైనా వస్తువులే మోనోపోలీ అవుతున్నాయి. ఈ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మన ప్రభుత్వాలు కూడా పండుగలకు అవసరమయ్యే వస్తువులని, తినుబండారాలను రేషన్ షాప్స్ లేదా కిరాణా షాపుల ద్వారా ప్రజలకు అందిస్తే ఆ పండుగ రోజున అయినా సంతోషంగా ఉంటారు. రూ. 5 ఆదాయంతో రూ. 15 ఎలా ఖర్చు చేయాలి? ఈ పరిస్థితి వల్లనే ప్రజలు చైనా వస్తువులకు ఆకర్షితులు అవుతున్నారు. చైనా వారు వాళ్ల ఫోన్లతో ఎక్కువ రేడియేషన్ వచ్చేట్లు చేసి అడ్డమైన రోగాలు వచ్చేట్లు చేస్తున్నారు. దొరికిందే అవకాశం అని చైనా వారు మార్కెట్లో చొచ్చుకుపోతున్నారు. చైనా ప్రోడక్ట్ భారత్ వచ్చిందంటే దాని నుండి భారత్కు ఏదో ఒక రూపంలో నష్టమే తప్ప లాభం లేదు. లాభం ఏమైనా వస్తుంది అంటే ఆ వస్తువు తక్కువ రేటుకు రావడమే.